హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రేడియోగ్రఫీ ఇన్ తెలుగు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎక్స్రే క్యాసెట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈజీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్, వాట్ ఈజ్ ఎక్స్రే క్యాసెట్? ఎక్స్రే క్యాసెట్ అంటే ఒక కంటైనర్ లాంటిది. ఇది ఎక్స్రే ఫిల్మ్ అండ్ ఇంటెన్సిఫైయింగ్ స్క్రీన్ హోల్డ్ చేసుకోవడానికి వీలుగా ఉండే ఒక మెటల్ కేస్. దీని సర్ఫేస్ ఫ్లాట్గా ఉండి విజిబుల్ లైట్ కంటైనర్లోకి ఎంటర్ అవ్వకుండా టైట్గా లాక్ చేసుకునేలా డిజైన్ చేయబడతాయి. క్యాసెట్లను బోత్ కన్వెన్షనల్ అండ్ కంప్యూటర్ రేడియోగ్రఫీలో ఉపయోగిస్తారు. కన్వెన్షనల్ రేడియోగ్రఫీలో ఫిల్మ్ హోల్డ్ చేసుకోవడానికి, కంప్యూటర్ రేడియోగ్రఫీలో ఇమేజ్ రిసెప్టార్ని హోల్డ్ చేసుకోవడానికి వాడతారు. నెక్స్ట్, ఎక్స్రే క్యాసెట్ యొక్క పార్ట్స్ అండ్ కన్స్ట్రక్షన్ గురించి తెలుసుకుందాం. ఎక్స్రే క్యాసెట్ పార్ట్స్: ఫ్రంట్ సైడ్ ప్యానెల్, బ్యాక్ సైడ్ ప్యానెల్, ఫ్రంట్ ఇంటెన్సిఫైయింగ్ స్క్రీన్, బ్యాక్ ఇంటెన్సిఫైయింగ్ స్క్రీన్, లెడ్ ఫాయిల్, ప్రెజర్ ప్యాడ్, లెడ్ బ్లాకర్, ఇంజ్ జాయింట్, లైట్ టైట్ సీల్, రేడియోగ్రాఫిక్ ఫిలిం. ఫ్రంట్ సైడ్ ప్యానెల్ అండ్ బ్యాక్ సైడ్ ప్యానెల్ రెండింటిని హింజ్ జాయింట్ యూజ్ చేసి ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకునేందుకు అనువుగా తయారు చేస్తారు. ఫ్రంట్ సైడ్ ప్యానెల్ని క్యాసెట్ వాల్ అని కూడా అంటారు. ఫ్రంట్ ప్యానెల్లో ఫ్రంట్ ఇంటెన్సిఫైయింగ్ స్క్రీన్ అండ్ చిన్న లెడ్ బ్లాకర్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ప్యానెల్ని లో అటామిక్ నెంబర్ కలిగిన మెటీరియల్ ఉపయోగించి తయారు చేస్తారు. ఎగ్జాంపుల్, ప్లాస్టిక్ లేదా కార్బన్. ప్లాస్టిక్ లేదా కార్బన్ ఉపయోగించడం వల్ల అల్యూమినియం ప్యానెల్స్తో పోల్చినప్పుడు 50% కన్నా తక్కువ ఎక్స్రేస్ను మాత్రమే బ్లాక్ చేస్తాయి. బ్యాక్ సైడ్ ప్యానెల్ను హై అటామిక్ నెంబర్ కలిగిన మెటీరియల్ ఉపయోగించి తయారు చేస్తారు. ఎగ్జాంపుల్, లెడ్ ఉపయోగించడం వల్ల బ్యాక్ స్కాటర్ రేడియేషన్ తగ్గుతుంది. బ్యాక్ సైడ్ ప్యానెల్కి బ్యాక్ సైడ్ ఇంటెన్సిఫైయింగ్ స్క్రీన్, అలాగే లెడ్ ఫాయిల్, అలాగే ప్రెజర్ ఫోమ్ అమర్చబడి ఉంటుంది. ఫీచర్స్ ఆఫ్ క్యాసెట్: ఇది లైట్ వెయిట్ ఉండడం వల్ల ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. సింపుల్గా క్లోజ్ చేసి ఓపెన్ చేసుకునే విధంగా తయారు చేయబడతాయి. రేడియోగ్రాఫిక్ ఫిలిం అండ్ ఇంటెన్సిఫైయింగ్ స్క్రీన్ మధ్య ఈక్వల్ కాంటాక్ట్ ఉండేలా చేస్తుంది. అన్ని ఫిలిం సైజులకు తగ్గట్టు చాలా రకాల క్యాసెట్లు అందుబాటులో ఉన్నాయి. ఫంక్షన్స్ ఆఫ్ క్యాసెట్: క్యాసెట్ ప్రైమరీ ఫంక్షన్ ఎక్స్రే ఫిలిం అండ్ ఇంటెన్సిఫైయింగ్ స్క్రీన్ని డ్యామేజ్ అవ్వకుండా హోల్డ్ చేసి ఉంచడం, ఎక్స్టర్నల్ లైట్ ఎంటర్ అవ్వకుండా ఉంచడం, ఫిలింకి స్క్రీన్కి మధ్య యూనిఫామ్ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ క్యాసెట్స్: సింగిల్ స్క్రీన్ క్యాసెట్, డబుల్ స్క్రీన్ క్యాసెట్, కర్వ్డ్ క్యాసెట్, గ్రిడ్ క్యాసెట్, మల్టీ సెక్షన్ క్యాసెట్, వాక్యూమ్ క్యాసెట్, యాంజియోగ్రఫీ క్యాసెట్, కంప్యూటెడ్ రేడియోగ్రఫీ క్యాసెట్. లెట్స్ సీ వన్ బై వన్. ఫస్ట్, సింగిల్ స్క్రీన్ క్యాసెట్. ఈ టైప్ ఆఫ్ క్యాసెట్లలో ఫ్రంట్ సైడ్ ప్యానెల్ దగ్గర సింగిల్ ఇంటెన్సిఫైయింగ్ స్క్రీన్ అండ్ సింగిల్ ఎమల్షన్ ఫిల్మ్ను ఉపయోగించి వాడుకునేలా తయారు చేయబడ్డాయి. ముఖ్యంగా వీటిని మ్యామోగ్రఫీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. నెక్స్ట్, డబుల్ స్క్రీన్ క్యాసెట్. ఈ టైప్ ఆఫ్ క్యాసెట్స్లో ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ప్యానెల్స్ దగ్గర ఇంటెన్సిఫైయింగ్ స్క్రీన్స్ యూజ్ చేసుకునేలా ఉంటాయి. వీటిని డబుల్ సైడ్ ఎమల్షన్ ఉన్న ఫిలిమ్స్తో ఉపయోగిస్తారు. ఎక్కువగా జనరల్ రేడియోగ్రఫీలో ఈ టైప్ ఆఫ్ క్యాసెట్స్ను ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్, కర్వ్డ్ క్యాసెట్. ఈ టైప్ ఆఫ్ క్యాసెట్స్ మామూలు క్యాసెట్స్లా కాకుండా ఆబ్జెక్ట్స్తో గుడ్ కాంటాక్ట్ ఉండడం కోసం క్యాసెట్స్ మధ్య భాగంలో కొంత కర్వేచర్తో ఉంటుంది. వీటిల్ని కూడా డబుల్ ఇంటెన్సిఫైయింగ్ స్క్రీన్స్ ఉపయోగించుకునేలా ఉంటాయి. వీటిని ఎక్కువగా పానరామిక్ వ్యూస్ అవసరం ఉన్న చోట ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్, మ్యాండబుల్ ఇమేజింగ్ లైక్ ఓపీజీ. నెక్స్ట్, గ్రిడ్డెడ్ క్యాసెట్. ఈ టైప్ ఆఫ్ క్యాసెట్స్ ఫ్రంట్ ప్యానెల్లో ఇంటెన్సిఫైయింగ్ స్క్రీన్ కన్నా ముందు గ్రిడ్ ఉంచి తయారు చేస్తారు. ఈ టైప్ ఆఫ్ క్యాసెట్స్ని బకీ సిస్టమ్ లేని చోట ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్, బెడ్ సైడ్ లేదా వార్డ్ సైడ్. నెక్స్ట్, మల్టీ సెక్షన్ క్యాసెట్స్. ఈ టైప్ ఆఫ్ క్యాసెట్స్ని టోమోగ్రఫీలో ఉపయోగిస్తారు. ఇవి ఒకేసారి 3 నుంచి 7 ఫిలిమ్స్ను హోల్డ్ చేసుకునేలా ఒక ఫిలింకి మధ్య ఇంటెన్సిఫైయింగ్ స్క్రీన్తో పాటు 5 or 10 mm ఉన్న స్పేసర్స్ ఫిలింకి మధ్య ఉంచుకునేలా తయారు చేస్తారు. ఆబ్జెక్ట్ యొక్క మల్టీ సెక్షన్ లేదా మల్టీ లేయర్స్ ఇమేజింగ్ అవసరమైనప్పుడు ఈ టైప్ ఆఫ్ క్యాసెట్స్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్, వాక్యూమ్ క్యాసెట్స్. ఈ టైప్ ఆఫ్ క్యాసెట్స్ని ఫ్లెక్సిబుల్గా ఉండే వినైల్ మెటీరియల్తో తయారు చేస్తారు. వన్ ఎండ్లో రిమూవబుల్ ప్లాస్టిక్ ఫోల్డర్ ఇంటెన్సిఫైయింగ్ స్క్రీన్తో ఉంటుంది. ఈ ఫోల్డర్లో మనం రేడియోగ్రాఫిక్ ఫిలిం లోడ్ చేసిన తర్వాత క్యాసెట్లో ఉంచి సీల్ చేసేస్తారు. ఇంకో ఎండ్లో వాల్వ్ ఉంటుంది. ఈ వాల్వ్కు వ్యాక్యూమ్ అటాచ్ చేసి లోపల ఉన్న ఎయిర్ మొత్తం రిమూవ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఫిలిం మరియు ఇంటెన్సిఫైయింగ్ స్క్రీన్ దగ్గరగా ఒకదానితో ఒకటి కాంటాక్ట్లోకి వస్తాయి. ఈ టైప్ ఆఫ్ క్యాసెట్లను జాయింట్ రేడియోగ్రఫీలో ఉపయోగిస్తారు.
నెక్స్ట్ యాంజియోగ్రఫీ క్యాసెట్. ఇవి ఒకేసారి 35x35 సెంటీమీటర్ సైజ్ కలిగిన 30 ఫిలిమ్స్ను మెటల్ స్పేసర్ సహాయంతో హోల్డ్ చేసుకునేలా తయారు చేయబడతాయి. ఫిలిమ్స్ లోడ్ చేసిన తర్వాత క్యాసెట్ను ఆటోమేటిక్ ఎక్స్పోజర్ కంట్రోల్ ఎక్విప్మెంట్లో ఇన్సర్ట్ చేస్తారు. ఎక్స్పోజ్ అయిన ఫిలిమ్స్ ఆటోమేటిక్గా స్లైడర్ ద్వారా రిసీవింగ్ క్యాసెట్లోకి వెళ్ళిపోతాయి. ఎక్స్పోజ్ అయిన ఫిలిమ్స్ను ఉన్న క్యాసెట్ను డార్క్ రూమ్లోకి తీసుకెళ్లి ప్రాసెస్ చేస్తారు. నెక్స్ట్ కంప్యూటెడ్ రేడియోగ్రఫీ క్యాసెట్. ఈ టైప్ ఆఫ్ క్యాసెట్స్ లేటెస్ట్ సిఆర్ టెక్నాలజీలో ఉపయోగిస్తారు. రేడియోగ్రఫిక్ ఫిలిమ్స్ ప్లేస్లో ఇమేజ్ రిసెప్టార్లు ఉంటాయి. ఈ ఇమేజ్ రిసెప్టార్ల పైన యూరోపియం యాక్టివేటెడ్ బై బేరియం ఫ్లోరోహైలైడ్ కోటింగ్ చేయబడి ఉంటుంది. ఇమేజ్ రిసెప్టార్ల మీద ఇమేజ్ ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రాన్స్ రూపంలో స్టోర్ అవుతుంది. ఇమేజ్ ఇన్ఫర్మేషన్ని ఇమేజ్ ఎక్వైజేషన్ యూనిట్లో ఉంచినప్పుడు లేజర్ బీమ్ సహాయంతో డిజిటల్ ఇమేజ్ ప్రొడ్యూస్ అవుతుంది. దట్స్ ఆల్ ఫర్ క్యాసెట్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.